కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై మనతో మాట్లాడడానికి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో అందరు ఇల్లు కూడా కూడగొడుతున్నారు. అది కాకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తరఫున? ఫస్ట్ సమస్య మురుగునీరు. కేసీఆర్ గారు కూడా దాన్ని మూసీని చేయాలని అనుకున్నారు, రిజోనేట్ చేయాలని అనుకున్నారు. బట్ ఆయన ఎక్కడ కూడా కూలగొట్టడానికి ఎప్పుడు కూడా ఒక జీవో ఇవ్వలేదు, ఒక ఆర్డర్ ఇవ్వలేదు, ఏ అధికారి మీద ఒత్తిడి తేలేదు. ఉన్న 8,000 ఇల్లు మూసి బ్యాంక్ పక్కన స్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని ఆయన గోషామాల్ స్టేడియంలో పెట్టాలనుకున్నారు. ఆ పక్కనున్న రేస్ కోర్స్ ఉన్నది కదా, ఎందుకంటే వీళ్ళని ఎక్కడికో ఊరు బయటికి నందనవనం లాగా తరిమితే బాగుండదు. బట్ ఇప్పుడు అయితే ముందు మురికినీరు శుభ్రం చేద్దామని 31 ఎస్టీపీలు పెట్టారు. అది ఇంకా పూర్తి కానలేదు, గవర్నమెంట్ పోయింది. వాస్తవంగా ఫస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి ఏంటంటే నదిని కాపాడాలి. నదిలో ఉన్న లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసి బస్టాండ్ తరలించాలి. ఇప్పుడు పిల్లర్స్ వేస్తామంటున్నారు. నదిలో ఎక్కడో ఒక దగ్గర పిల్లర్ వేస్తే పర్వాలేదు, కానీ నది మొత్తాన్ని కాంక్రిటైజ్ చేయకూడదు. కాబట్టి నది లైఫ్ను కాపాడాలి, నది బ్యాంక్స్ మధ్యలో ఏం రాకుండా చూడాలి. మూసి ఒడ్డున ఉన్న వాళ్లకు ముందు పునరావాసం కల్పించినాక, ఇప్పుడు సాబర్మతిలో కూడా పునరావాస సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఒక పక్కన ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, గంగాది కూడా ఫెయిల్ అయింది, యమునాది ఫెయిల్ అయింది, మూసీది కూడా ఫెయిల్ అవుతుంది. కానీ ముందు వాళ్ళకు ఏర్పాట్లు చేసినాక వాళ్ళకు ఇష్టమైన దగ్గర సిటీ, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పనులు చేసుకుంటారు, బాసనలు తోముతారు, డ్రైవర్లు ఉంటారు, ఎక్కడనో ఊరు బయట ఇస్తామంటే ఎట్లా? కాబట్టి ఆ మూసి ఒడ్డునే వాళ్లకు ల్యాండ్ సేకరించి బస్తీలనే ఇప్పుడు 2 బెడ్రూమ్ హాల్స్గా కేసీఆర్ గారు ఎట్లయితే ఆ బస్తీ జాగానే 2 బెడ్రూమ్ హాల్స్గా మార్చాడు. ఎక్కడికో తరలించకుండా కావాలంటే రేస్ కోర్స్ అంతా కూడా వీళ్ళ బాధితుల కోసం ఇచ్చేయాలి. రేస్ కోర్స్లో చాలా జాగా ఉంది, సిటీ బయటికి రేస్ కోర్స్ పంపించమని వాళ్ళే లెటర్లు పెడుతున్నారు. తర్వాత మూసి శుద్ధీకరణ పేరుతో 1,50,000 కోట్లు అక్కర్లేదు, ఏదైతే అవసరమో అంతవరకు చేయాలి. ఇప్పుడు సాబర్మతిలో ఏమైందంటే, నేను చెప్పలేకపోయిన సమయం లేక ఇక్కడ కార్ పార్కింగు, సైకిల్ పార్కింగ్ దగ్గర నుంచి అందరు వెళ్ళిపోయిన వదిలిపెట్టి మాకు వైబుల్ అయితే లేదు, వర్కౌట్ అయితే లేదు, మురుగునీరు శుభ్రం చేయలేకపోయిన వాళ్ళు. ఆ వాసనకు పార్కులు, రిక్రియేషన్ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాంట్రాక్టర్లకు కూడా లాభం ఉండదు, కేవలమైన వర్క్స్ చేయించి డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప. ఇప్పుడు గాంధీ విగ్రహం ఉంది, 5,000 కోట్లు. ఇప్పుడు నువ్వు ఏడీబీ దగ్గర పోయి 4,000 కోట్లు అప్పు తెచ్చుకుంటాను మూసీ కోసము. గాంధీ విగ్రహం అవసరమా? ఇప్పుడు గాంధీ ఏమన్నా చెప్పిండు అది పెద్దగా పెట్టండి అని? ఆ చిన్న విగ్రహం సరిపోద్ది కదా. కాబట్టి ఇవన్నీ రాహుల్ గాంధీని ఆయన ఇష్టపడి పక్కన గాంధీ ఉన్నది కాబట్టి గాంధీ పెడదాం అనుకుంటే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ అంతకుముందు ఉన్న ఇందిరాగాంధీ, ఆ గాంధీ ఈ గాంధీ ఒక్కటి కాదు. ఆయన గండి, ఫిరోజ్ గండిలో గండి ఉంటుంది, పర్షియన్ ఇంటి పేరు అది, గండి అది. ఈ గాంధీ కాదు. రేవంత్ రెడ్డిని ఏదో మెప్పించడానికి గాంధీ విగ్రహం పెడతానంటే కుదరదు. సో వాళ్ళ నిర్వాసితులను చేయొద్దు. ఇప్పుడు ముందైతే శుద్ధీకరణ చేయండి, సుందరీకరణ వద్దు అనేది నా నినాదం. ఎవరు అడ్డం పడ్డా మూసి పునరుజ్జీవనం ఆగదని చెప్పేసి అంటున్నాడు కదా. అంటే ఆయన అట్లా అంటాడు, మేకపోతు గాంభీర్యం. ఫస్ట్ పైసలు లేవు, ఏడీబీ వానికి రానియరు. ఎందుకంటే ఇంతమంది ఆందోళన చేస్తుంటే ఏడీబీ వానికి రికవరీ ఎక్కడి నుంచి వస్తుంది? వాడు అప్పియ్యాడు, వచ్చి చూసిపోయాడు, ఇది ప్రజల ఆందోళన కూడా చూసిండు. కాబట్టి ఆయన అంటాడు కానీ డబ్బులు లేవు కాబట్టి ఆయన కట్టలేడు. ఒకవేళ ఆయన 10 సంవత్సరాలు ఉంటే కనుక ఏమైనా ఆలోచిస్తాడేమో. కానీ ఈ టర్మ్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి మనకు కనబడుతున్నాడని నేనైతే అనుకోవట్లేదు. తప్పది, ఆ చట్టవిరుద్ధం. డిపిఆర్ లేకుండా ఈ రకంగా చేయడం అనేది చట్టవిరుద్ధం 100%. ప్రజల్లో చైతన్యాన్ని రావాలి. ఇట్లాంటి మీటింగ్స్ బస్తీలో జరుగుతాయి తప్ప ఈ ప్రాజెక్ట్ ఆగదు. కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ కూడా ఉంది. తర్వాత వ్యాపారస్తులకి ఆఫర్ చేస్తున్నాడు కదా, దాని ద్వారా ఆయనకు ల్యాండ్ రేట్స్ ఉంటాయి, అందులో వాళ్ళ మామూళ్ళు ఉంటాయి, కమిషన్లు ఉంటాయి, సంపాదించుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి కదా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినందుకు. అంటే ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. దానికోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టడం వద్దు అనేది. కేవలం మురుగునీటిని తొలగిస్తే చాలు. మూసి మంచినీళ్ళు కాకపోయినా కనీసం కాలంలో పెడితే కాలు మంచిగా ఉండేటట్టుంటే చాలు. ఆ నీళ్ళని స్నానం చేయరు, ఆ నీళ్ళని ఈత కొట్టరు, ఆ నీళ్ళని తాగరు. కనీసం ఏంటంటే అలా కాలు పెడితే కాలు మంచిగా ఉండాలి. గంతవరకు చేస్తే చాలు. మూసి బీఆర్ఎస్ 16,000 కోట్లతోనే అది కూడా శుద్ధీకరణే అనుకున్నది. ఈ రివర్ బెడ్ దీన్నంతా కూడా మనం సుందరీకరణ సాబర్మతి లాగా చేయాలని అనుకోలేదు. తగ్గించాలి. చట్ట ప్రకారం 50 మీటర్ల నుంచి 100 మీటర్లు ఉండాలి. బట్ దాన్ని 10 మీటర్లకు తగ్గించాలి. చట్టం మార్చాలి. థ్యాంక్ యూ.